ప్రభునామమున వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాక్యము వాగ్దానము. యెహోవా నీ కృప నన్ను బలపరుచుతుంది. కీర్తన 94:18. మరి దేవుని బిడ్డలారా, ఈ వాక్య ప్రకారం మన కాలు జారినని అనుకున్నప్పుడు దేవుని కృప మనల్ని బలపరుస్తుంది. నిస్సహాయత జీవితంలో మనం ఎంతో బలహీనంగా ఉన్నామని, ఇంకా నిలబడలేమని, పడిపోతున్నామని భయపడిన క్షణాలు ఉంటాయి. మన సొంత శక్తి మీద మనకే నమ్మకం పోయిన సమయం ఉంది. దైవికమైన ఆధారం మనం పడిపోతున్నామని మనం భావించినప్పుడే దేవుని కృప మనకు ఆసరాగా నిలుస్తుంది. ఆ కృప మనల్ని పడిపోకుండా పట్టుకుంటుంది, మనకి కొత్త బలాన్ని ఇస్తుంది. మన దైనందిన జీవితంలో ఎదురయ్యే సవాళ్ళు, మన ప్రయత్నాలు చాలనప్పుడు దేవుని కృప మనకు తోడుగా ఉంటుందని గొప్ప ఆశాభావం ఈ వాక్యంలో ఉంది. మీకు ఈ మాట ఎంతో ఓదార్పుని, ధైర్యాన్ని ఇస్తుంది. ఈ లోకంలో ఏ దుష్టత్వం మరియు శ్రమలు మనల్ని అణిచివేయజాలు, ఇంకా మనము నిలబడలేము అన్న విధంగా మనల్ని నిరాశకు గురి చేయజాలు. దావీదు తన జీవితంలో ఎన్నో శ్రమలు అనుభవించాడు. అతడు తన శత్రువుల చేత తరంబడ్డాడు. వారు అతనికి వ్యతిరేకంగా ప్రణాళికలు పన్ని అతన్ని చంపివేయాలనుకున్నారు. ఆ సమయంలో దావీదు, యెహోవా నీ కొరకే నేను కనిపెడుచున్నాను, నా కాలు జారిన ఎడల నా మీద అతిశయపడతారని నేను అనుకునిచున్నాను. ప్రభా, నీవే ఉత్తరం ఇచ్చేది, నన్ను బట్టి వారు సంతోషంతో. ఈ ప్రకారం ప్రభు నన్ను ఎవరు కూడా అణిచివేయకూడదని అంటుంది. నా కాలు జారిందని అనుకున్నప్పుడు దేవుడు సహాయం చేశాడని. ఒకవేళ మన జీవితంలో నా బ్రతుకు అయిపోయిందేమో, నా యొక్క పరిస్థితులు అయిపోయినాయేమో, నేను ఇంకా లేవలేనేమో, నా కుటుంబ పరిస్థితి ఇంతేనేమో అని అనుకున్నావేమో, యెహోవా నీ కృప నన్ను బలపరుచుంది అంటున్నాడు. దేవుని కృప మన అందరినీ బలపరిచింది. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో ఫలించి ఆశీర్వదించింది. ఆమె తల్ల వంచుకున్న కళ్ళు మూస్తున్నాం. మహోన్నతుడానికి స్తోత్రాలు. మహాపరిశుద్ధుడా నీకు వందనాలు. రాత్రి అంతా కాచావు, మరొక శ్రేష్టమైన దినాన్ని ఇచ్చావు. వేకుని లేచి మిమ్మల్ని ఆరాధించేదానితో, స్తుతించేదానితో మీరు ఇచ్చినందుకు మీ స్తోత్రాలు. వాక్య వెలుగులో నాతో మీరు మాట్లాడినందుకే మీ స్తోత్రాలు. నాయనా, మా కాలు జారిపోయిందని అనుకున్నావు, నీ కృప మమ్మల్ని బలపరిచింది. ప్రభు నీ స్తోత్రాలు. మా శత్రువులు మా మీదకు లేచినప్పుడు, కష్టాలు కలిగినప్పుడు నీవు మాకు అండగా ఉండి మమ్మల్ని రక్షించిన యేసయ్యా నీ స్తోత్రాలు. మమ్మల్ని కడిగివేయము, మమ్మల్ని పరిశుద్ధపరచు, మా అనారోగ్యాలను ముట్టి స్వస్థపరచు, మమ్మల్ని గట్టిగా పట్టుకొని మా నిరాశ ఓటమన్నిటి నుండి మమ్మల్ని విడిపించు. దేవ, మరణకైన వ్యాధుల నుండి స్వస్థపరచు. నీ దీనత్వం ద్వారా మమ్మల్ని మలుచుకొని నీతిమంతులుగా చేయి. బలహీనంగా ఉన్నప్పుడు నీ కుడి చేతిలో పట్టుకుని మమ్మల్ని బలపరచు. ప్రభా, మా పాపలను కడిగివే. దేవా, మమ్మల్ని గురించి మా శత్రువులు ఎన్నడూ అతిశయించుకున్నట్లు, మరి నీవు మాతో ఉన్నట్లు, అనుభూతి చెందినట్లు నీ కృపను మాకు దయచు. దేవా, మా జీవితంలో ప్రతి శారీరక ఆధ్యాత్మిక గాయాలు స్వస్థపరచు. దేవా, మమ్మల్ని ఎన్నడూ విడిచిపెట్టరు. మేము నమ్ముచు, మేము మీ కృపను పొందుకునే సహాయించు. ఏదైనా పుట్టినరోజులు, వివాహ దినాలు, అనారోగ్యాలు, వాతావరణాలు, పరిస్థితులన్నిటిలో మా పని పాటలో తోడుగుని మమ్మల్ని నడిపించుకొని ప్రార్థన చేస్తున్నాం. ఆమె